ఒరేయ్ అతనికి తెలీదు ఎందుకురా నువ్వు అడిగారు అందుకని చెప్పా. మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఆ పెళ్లి భోజనం తిని చెవులు కళ్ళు రెండు పోయాయి అనుకుంటా. నేనా? ఏ పెళ్లి భోజనం? అయ్యయ్యో మాట్లాడేశారా? మరీ సాంబార్ ఎక్కువ తాకండి. హాయ్ తెలుగు ట్రావెల్ బుక్ గారు, నమస్కారం. వందనాలయ్యా. అయ్యా వందనాలయ్యా. జేజమ్మ నేను కాదయ్యా, పశుపతి నువ్వు. వంశీ గారు ఏడుస్తున్నారు. హలో వెంకీ బ్రో అంటున్నారు వంశీ గారు. హాయ్ వెంకీ అన్నయ్య. దండాలు 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 అంటుంది విన్ని. వెంకీ అన్న వచ్చారు, చప్పట్లు కొట్టండి రోయ్. ఓ అన్నా, మా అన్నా, బంగారు అన్నా వచ్చావా? అసలు ఆ ప్రేమ ఎంత బాగా పలకరించిద్దో. ఆ ప్రేమ మాకు కొంచెమన్నా పంచిద్దా? మమ్మల్ని ఏమన్నా ఆడుకుంటుంది. హాయ్ అందరికీ చెప్తున్నాడు మన తెలుగు ట్రావెల్ బుక్ గారు. థ్యాంక్స్ అండి వెంకటేష్ బాబు గారు మా లైవ్కి వచ్చినందుకు. మా లైవ్ పునీతమైందండి, పావనం అయిపోయిందండి. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. నవ్వు నవ్వు, నీవు నవ్వవమ్మా, నువ్వు నవ్వు. విన్నీ ఏం చేస్తున్నామా? అన్నకే సొంతం అది. మా వల్ల కాదులేమ్మా, మీ అభిమానం మీ ఆప్యాయతలు మా వల్ల కాదు, మేము తట్టుకోలేకపోతున్నాము. కాసేపు స్టిక్కర్ వేసుకోండి. సరస్సాలు చాలింకా. సపోర్ట్ అంటుంది పాపం మా వర్ష బంగారం. ఒంట్లో బాగోపోయినా మా కోసం సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. లైక్ సపోర్ట్ కామెంట్ అంటున్నారు వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో 5 మెంబర్స్ చూస్తున్నారు. అలా హైడ్లో ఉండకుండా మెసేజ్ చేస్తూ ఉంటే మాట్లాడుకుందాం కదా మనం. ఈ మోక్ష గారు ఎప్పుడు నాకు టెన్షన్ పెడుతూనే ఉంటాడు. ఒరేయ్ టైం టేబుల్ పెట్టి నువ్వే శుభ్రంగా పడుకున్నా. విన్ని ఈరోజు ఏం జరిగిందంటే గ్యాస్ అయిపోయింది కదా. గ్యాస్ అయిపోవటం వల్ల గ్యాస్ ఓడి వచ్చేటప్పటికి 12:30 అయింది. గబగబా ఇంకా రైస్ వండేసేసి, పొద్దున రైస్ కొంచెం మిగిలితే దాన్ని పులిహార కలిపి, మళ్ళీ పొటాటోలు కట్ చేసి పొటాటో చేసి. వింటున్నావా? సూపర్ రా బిట్టును. నేను చెప్పేది వినవే తల్లి. పొద్దున గ్యాస్ వచ్చాక రైస్ ఒక పొయ్యి మీద రైస్ వండేసి, ఇంకో పొయ్యి మీద లెమన్ రైస్ కలిపేసేసి, ఇంకో పొయ్యి మీద పొటాటో చేసి, 2 పొయ్యిలేలే మార్చి పొటాటో చేసి మొత్తం రెడీ చేసేసి, అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి మీ అన్నకి ఫోన్ చేస్తే ఆయన కర్రీస్ తెమ్మని చెప్పాను. ఆయన కర్రీస్ ఏమొద్దు, కర్రీస్ ఆల్రెడీ చేసేసా, లెమన్ రైస్ కూడా చేసా, స్పెషల్గా పెట్టు అంటే ఆయన ఏం చేశాడు, పెళ్లి భోజనంలాగా వస్తూ సాంబారు, వంకాయ టమాటా బఠానీ కర్రీ ఏదో తీసుకొని వచ్చారు కర్రీస్ పాయింట్లో. ఓరి నాయన, ఈరోజు పులిహార లంచ్లోకి, ఇంకేదో స్వీట్ ఏదో తీసుకొని వచ్చారు. ఏం స్వీటు? అదేదో కోవా స్వీట్ ఉంటుంది కదా. లంచ్లోకి ఈరోజు పులిహార, కోవా స్వీటు, వైట్ రైసు, వంకాయ టమాటా బఠానీ కర్రీ, సాంబారు, నేను చేసిన పొటాటో, మంచి గడ్డగా ఉన్న చల్లని పెరుగు. ఇవాళ కుమ్మేసా, ఫుల్గా కుమ్మేస్తే ఇంకేం జరిగిద్ది? నిద్ర వచ్చిద్ది, పడుకున్నా. అన్నా చెల్లెల అనుబంధం, జన్మల సంబంధం. మీకు దండం తల్లి. అన్నయ్య కట్టిన హరివిల్లే గోరి. అటెళ్ళి పాడుకోండి. చూడండి మీకోసం ఎంతమంది కష్టపడుతున్నారు. ఈ రోజు ఇలా కష్టపడుతుంది. రోజు కష్టపడుతున్నారా? మేము పెడతాం, ఫాలో అవ్వం. అయ్యో ఎంత కష్టపడ్డావు. అవునన్నా. ఉన్నారా అయ్యా?